వివాహం జీవితంలో జరిగే 16 ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. కొంతమంది వివాహం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. ఈ అడ్డంకులు తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజున కొన్ని పనులు చేయాలని పండితులు చెప్తున్నారు. శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో సీతారాములకు పసుపు, కుంకుమ, గంధం సమర్పించాలి. ఈ మూడింటిని సమర్పించి పూజిస్తే గ్రహదోషాలు తొలగిపోయి వివాహానికి మార్గం సుగమమవుతుంది. కోరుకున్న జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చని పండితులు చెప్తున్నారు. ఇక ఇంట్లో ఆనందం శ్రేయస్సు కోసం శ్రీరామనవమి రోజున శ్రీరాముని పూజించి ఇంటి ప్రధాన ద్వారం వద్ద 11 దీపాలను వెలిగించాలని పండితులు చెప్తున్నారు. వ్యాధుల నుంచి బయటపడాలంటే హనుమంతుణ్ణి ఇతోధికంగా పూజించి హనుమాన్ చాలీసాను పఠించాలని అంటున్నారు. సంతానం పొందాలని అనుకునేవారు రామనవమి రోజున ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాల వద్ద ఉంచాలి. ఆ తర్వాత శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించడం వలన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు.